రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి రెహమత్ నగర్ డివిజన్లో 5,07,00,000 నిధులతో నిర్మించిన 3 మిలియన్ లీటర్ల వాటర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అనిల్ కుమార్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజరుద్దీన్. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకి ఇప్పుడు నీళ్ల సౌకర్యం కలిగేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ మరియు కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్, నవీన్ యాదవ్, ఆసదుద్దీన్, వాటర్ వర్క్స్ అధికారులు ఎండి అశోక్ రెడ్డి, సిజిఎం ప్రభు, జిఎం హరీష్ శంకర్, డీజీఎం వాహబ్, మేనేజర్ రాజేందర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బంజారాహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోరబండ, రెహమత్ నగర్ సంబంధించినటువంటి దాదాపు 15,000 మందికి అర్ధరాత్రి 3 రోజులకు ఒక్కసారి వచ్చేటువంటి నీటి నుండి డే బై డే నిర్మించడానికి ఈరోజే 5,70,00,000 రూపాయలతోటి మరి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నీటి సరఫరా ప్రారంభోత్సవం చేసుకున్నాం. వాస్తవంగా హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని, హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ముఖ్యమైన తాగునీటి సమస్యకు సంబంధించి బాధ్యతగా అందరం మనం కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అయితే గతంలో 8 లక్షల కనెక్షన్లు ఇప్పుడు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో 13,50,000 కనెక్షన్లు ఉన్నాయి. కానీ నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా, గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప ఒక్క ఎమ్మెల్డీ వాటర్ కూడా మనం ఇక్కడికి సరఫరా చేసుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు మళ్ళొక్కసారి దాదాపు 7,000 కోట్లతోటి 20 టీఎంసీలు తీసుకొచ్చే ప్రణాళిక టెండర్ల ప్రక్రియలో ఉంది. దాంతోపాటుగా రాబోయే కాలంలో ఎందుకంటే నగరం పెరుగుతూ ఉంది, దాని ప్రకారంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా కొంత హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సహకరించాలని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరిన మరొకసారి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా సాగునీటికి సంబంధించి కానీ త్రాగునీటికి సంబంధించి కానీ హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ లోపల మరి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ ఇప్పుడు ఈ రెహమత్ నగర్, బోరబండకు సంబంధించినటువంటి ప్రజల చాలా కాలంగా ఎదుర్కొంటున్న కష్టం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అదేవిధంగా వసీఫాయ్ గారు, దాని తదుపరి అజరుద్దీన్ గారు, మేయర్ గారు, అనిల్ యాదవ్ యొక్క కృషి, చాలా కాలంగా ఉన్నటువంటి పీజీఆర్ గారి కళ, వారు కూడా ఆత్మశాంతి లేకుండా ఎందుకంటే వారు చాలా కాలంగా ఇక్కడ కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా చేతుల మీదుగా మేము ప్రజలకు అందించే కార్యక్రమం చేసిన సంబంధం తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర హైదరాబాద్ సంబంధించిన సమస్యలన్నింటి పట్ల అందరూ కూడా కలిసి హైదరాబాద్ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశలో ఉంటామనేటువంటి మాట సందర్భంగా వేగవంతంగా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా చుట్టుపక్కల రెహమత్ నగర్ కానీ, బోడబండ కానీ, మిగతా చుట్టుపక్కల ఖాళీలకు సంబంధించినటువంటి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అనేక రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నాం. మరి చాలా సంవత్సరాలుగా ఇది ప్రారంభించినప్పటికీ కూడా మరి అనేక ఆందోళన తర్వాత ఈరోజు మరి అది పూర్తయి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకందరికీ తెలుసు ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు, కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి సమయం కానీ రావాల్సినటువంటి
వాటరు కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు హైదరాబాదు ఇంతకుముందు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పినట్టు దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, చాలా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరం. అన్ని రకాలుగా ఈరోజు హైదరాబాద్ నగరము అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. దీనికి అదనంగా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చిపోతుంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా కొత్త కాంప్లెక్స్లు కావచ్చు, రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, మరి హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుకూలంగా సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అది రోడ్డు వైండింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం. మరి గత అనేక సంవత్సరాలుగా నాకు తెలుసు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు మరి ఈ యొక్క గోదావరి నుంచి నీటి తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటిసారిగా కృష్ణా నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ కృష్ణ నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు. దీన్ని ఈ 10 సంవత్సరాల్లో చాలా నగరం పెరిగింది. నీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చూసుకున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది.